దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములు ఒక్కయు తలంపులోను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసెను. దేవుడు ఆదాముని అవ్వను సృష్టించి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళను ఆశీర్వదించినప్పుడు అప్పుడు భూమి మీద జనాభా బాగా నెగిడినప్పుడు అప్పుడు ఆ జనాన్ని ఒకసారి హృదయాలు వాళ్ళ మనసులోకి ఎలా ఉన్నావో చూద్దామని చెప్పేసి దేవుడు ఆకాశం నుండి వాళ్ళని చూడగా మనుషులు ఏమైపోయినారంటే వాళ్ళ హృదయములు చెడ్డవి, వాళ్ళ తలంపులు చెడ్డవి, వాళ్ళు ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవనియు యెహోవా చూసెను. దేవుడు ప్రతి స్థలములో ఉన్నాడు, ప్రతి మనిషిని చూస్తూ ఉన్నాడు. ఆయన మనందరికీ తండ్రి అయిన దేవుడు. మనందరము దేవునికి పిల్లలాంటి వాళ్ళం. మనం ఎలాగ ఉన్నామో, ఎలాగ వర్ధిల్లుతున్నామో, ఎలాగ మాట్లాడుతున్నామో, ఎలాగ జీవిస్తున్నామో మన జీవితం అంతయు ఆయనకు తెలుసు. గనుక ఆయన చూచినప్పుడు నరుల హృదయము భూమి మీద గొప్పదనియు, నరుల హృదయము భూమి మీద గొప్పదనియు. ప్రేమ దేవుడారా, నరుల చెడుతనము భూమి మీద గొప్పది అయిందంట. వాళ్ళ చెడుతనము చాలా గొప్ప కనపడిందంట. మంచితనము గొప్పగా ఉండాలి కానీ చెడుతనము ఉండకూడదు. వాళ్ళు చెడుతనం ఉన్నందున ఎమ్మడే భూమి మీద వాళ్ళ చెడుతనం గొప్పదని తెలుసుకొని వారి హృదయములు ఒక తలంపులోను వాళ్ళ హృదయం ఎలాగుందంటే చెడిపోయింది. చెడు అలవాట్లకు, చెడు తలంపులకు వాళ్ళ హృదయం ఇచ్చేశారు. వాళ్ళ హృదయం అంతా చెడిపోయింది. దేని మీద మనసు పెడతామో అలాగనే మనం చెడిపోతాము. మంచి దాని మీద మనసు పెట్టినామా మనం మంచిగా వర్ధిల్లుతాం. చెడు దాని మీద మన మనసు ఉంచితే మనము ఖచ్చితంగా చెడిపోతాము. ఆనాడు ఆ ప్రజలందరూ కూడా చెడుతనము వాళ్ళ హృదయములో ఏలుతున్నందున వాళ్ళు చెడిపోయారని దేవుడు ఆలోచించాడు. అంతేకాకుండా అక్కడ చూసినట్టయితే వాళ్ళ హృదయము ఒక తలంపుల్లోనూ, వాళ్ళ హృదయం తలంపుల్లోనూ ఎప్పుడు వాళ్ళ హృదయంలో చెడు ఆలోచనలే, చెడు తలంపులే. ఈ వాక్యం వింటున్న నీవు కూడా అలా ఉన్నావా? నీ హృదయంలో చెడ్డ ఆలోచనలు వస్తున్నావా? చెడ్డ తలంపులు వస్తున్నావా? చెడ్డ హృదయం కలిగి ఉన్నావా? దేవుని బిడ్డగా ఈ వాక్యం వింటున్న నీవు నీ హృదయంలో మంచి ఆలోచన కలిగి ఉండాలా, మంచి తలంపులు కలిగి ఉండాలా, మంచి ఊహ కలిగి ఉండాలా. మన హృదయాలను దేవుడు ఎరిగినవాడు. మన హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు అని నీవు తెలుసుకో. తర్వాత అక్కడ కింద చూసినట్టయితే వారి హృదయము యొక్క తలంపులోను, తర్వాత ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసెను. వాళ్ళ హృదయం ఎలా ఉన్నాడో చెప్పండి. వాళ్ళ తలంపులు, ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసెను. చూసినప్పుడు ఆయన నొచ్చుకున్నాడు. అయ్యో, నా కుమారులను, నా కుమార్తెలను ఇంతగా నేను ఆశీర్వదిస్తుంటే వీళ్ళేమి ఇలాగా చెడ్డ హృదయం కలిగి ఉన్నారు, చెడ్డ తలంపులు కలిగి ఉన్నారు, చెడ్డ ఊహ కలిగి ఉన్నారు.
ఎల్లప్పుడూ నువ్వు చెడ్డ అలవాట్లు కలిగి ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి దేవుడు నొచ్చుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుని విడలారా, మన శరీర తల్లిదండ్రులకు కూడా మనం ఏం చేయాలంటే సంతోష పెట్టాలా. మన ఆత్మీయ నాయకులు కూడా మనం ఏం చేయాలంటే సంతోషము పెట్టాలా. మన దేవుడైన యెహోవా కూడా మనం ఏం చేయాలంటే సంతోషము పెట్టాలా. ఎవరిను మనము నొప్పించకూడదు. నీవు నీ తల్లిదండ్రులను నొప్పించువాడుగా ఉండకూడదు. వాళ్ళను సంతోషపెట్టువాడుగా ఉండాలి. నీ కుటుంబస్తులను సంతోషపెట్టువాడుగా ఉండాలి. నీ భార్యను సంతోషపెట్టువాడుగా ఉండాలి. నీ పిల్లలను సంతోషపెట్టువాడుగా ఉండాలి. ఎవరిని నువ్వు నొప్పించద్దు. నీ హృదయంలో మంచి అలవాట్లు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు ఒకటి. రెండోది, వారి హృదయములు యొక్క తలంపులోను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసెను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుల తండ్రిని కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇన్నొక వాక్యాన్ని దీవించండి. వాక్యానుసారంగా జీవించే వాక్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.